హాయ్ అండి, ఈ రోజు 2 గంటలకి వందే భారత్ ట్రైన్కి బయలుదేరుతున్నాము శ్రీనగర్ నుంచి జమ్మూకి. ఎలాగో ఆఫ్టర్నూన్ కదా ట్రైను. ఈ రోజు మార్నింగ్ అంతా ఖాళీ అని చెప్పేసి మా చెల్లి మా మమ్మీ కిచెన్లో వంటలు చేస్తున్నారు అనమాట. ఈ రోజు అంతా తినడానికి. జమ్మూలో ఫుడ్ దొరుకుతుంది కానీ మనం వెళ్ళే టైంకి దొరుకుతుందో దొరకదో, మనకి నచ్చిన ఫుడ్ దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి ఎందుకు టైం ఉంది కదా అని చెప్పి ఇంట్లోనే రెడీ చేసి పట్టుకెళ్ళిపోతున్నాము. ఇంతకీ ఏమేమి ప్రిపేర్ చేసుకున్నామంటే పులిహోర, చపాతీలు, వాటిలోకి ఆలు కుర్మా అనమాట. ఇంతకు ముందు లీవ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఇంట్లో వంటలు చేసి పట్టుకెళ్ళింది లేదు. మధ్యదారిలో ఏం దొరికితే అది తినేసి అడ్జస్ట్ అయిపోయేవాళ్ళం అనమాట. కానీ ఈసారి మాత్రం మా మమ్మీ ఉంది కదా, చాలా ఓపిక్గా ఇవన్నీ వండి పెట్టారనమాట మా కోసం. మార్నింగే లేచిన వెంటనే మా చెల్లి మా మమ్మీ కిచెన్ లోకి వచ్చి వంట స్టార్ట్ చేసేసారు. వాళ్ళిద్దరు వంట చేస్తున్నంత సేపు నేను రెడీ అయ్యి కిచెన్ లోకి వచ్చాను వాళ్ళకి కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి. అప్పుడు వాళ్ళిద్దరు రెడీ అవ్వడానికి వెళ్ళారనమాట. ఇలా షిఫ్ట్లు మారుతూ వంట పూర్తి చేసేసరికి 10:30 అయింది. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీగా ఉన్నారు కానీ నాకు మాత్రం ఆకలి వేయట్లేదు. నాకేం తినాలనిపించట్లేదు. మా మమ్మీ తినమ్మా అన్నా సరే నాకు ఆకలి వేయట్లేదు. అదేంటో మరి ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాము అంటే అసలు ఆ రోజు నాకు ఆకలి వేయదు, ఎందుకో తెలీదు.